గిరిజన బిడ్డలు కట్టెల కోసం అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేక కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారని, కట్టెలు అడవి నుంచి కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ప్రశ్నించారు. అటవీ అధికారులు సాగులో ఉన్న భూమిలోకి రావద్దని ఆదేశాలు ఇవ్వాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్న ఫలంగా గిరిజనులను అడవి నుంచి పంపిస్తే ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు, అటవీ అధికారులు గిరిజనులపై దాడులు చేస్తే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని సీతక్క అన్నారు. వంట లెక్కన చేసుకోవాలి సార్. అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చాపాట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులో గానీ, ఆదిలాబాద్ లో గానీ, మహబూబాద్ లో గానీ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్ని కూడా ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి, సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్. మీరు తర్వాత చట్టం తెస్తారా? వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వము, పోలీసులు, ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద, పేదల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద